హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లో మీ మానస. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఎగ్ న్యూడిల్స్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇది 3 మెంబర్స్ సరిపోయే న్యూడిల్స్ అండి. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, 3 ఎగ్స్ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, తయారు చేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత గిన్నె పెట్టుకొని అందులో సరిపోయిన వాటర్ వేసుకోవాలండి. దీనికి కొలతంటూ ఏం లేదు, ఎందుకంటే మనము కుకింగ్ అయిన విధానం బట్టి మనం చూసుకొని దీన్ని వాటర్ మొత్తం పంపేసుకుంది కాబట్టి దీనికి కొలత అవసరం లేదండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ముద్ద ముద్ద కాకుండా విడివిడిగా ఉండేటట్టు ఇలా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో న్యూడిల్స్ వేసుకుందాం. న్యూడిల్స్ ఎక్కువ ఉడకొద్దండి, ఇలా 75% ఉడికితే చాలు. ఈ విధంగా ఇప్పుడు వాటర్ పంపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఈ కడాయి మనం కొంచెం లోతు ఉన్న తీసుకోవాలండి. ఇలాంటి కడాయి పిండి వంటలకు మనం చేస్తాం కదండి, కడాయి ఇది తీసుకోవాలి. మనం ఎగ్స్ ఇలా ఆమ్లెట్ లాగా ఇలా అనుకోవాలండి. ఆమ్లెట్ వేసే విధానంగా చూడండి, ఈ విధంగా ఆమ్లెట్ లాగా తీసుకోవాలండి. ఈ ఆమ్లెట్ను మళ్ళీ ఇలా తిప్పి వేసుకోవాలండి, అటు ఇటు కారేటట్టు. ఈ ఆమ్లెట్ పైన కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన నచ్చిన విధంగా పీసు కట్ చేసుకోవాలండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇలా ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి. కొంచెం ఆమ్లెట్ ఇలా సైడ్ కనుక్కొని తర్వాత ఆనియన్స్ ముక్కలండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగనిద్దాం. క్యాబేజీ తురుము, క్యాప్సికమ్, క్యారెట్, ఇవి కొంచెం ఇందులో మగ్గనిద్దామండి. మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి, కొంచెం కచ్చపెచ్చ ఉంటే బాగుంటుంది, టేస్ట్ పండుగ తగిలితే బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలండి, కొంచెం మగ్గనిస్తే చాలు. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, మనం ముందుగా ఆమ్లెట్లు వేసుకున్నామండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుందాం. స్పైసీ ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
కొంచెం గరం మసాలా, ఒక క్యాప్ వెనిగర్ అండి, ఒక క్యాప్ సోయా సాస్, ఇందులో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. బాయిల్ అయిన నూడిల్స్ని ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. వెంబటే మనము చల్లటి వాటర్ వేసుకోవాలి పైకెళ్ళి, ఎందుకంటే ఇది ముద్ద కట్టకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ పైకెళ్ళి వేసుకొని ఇలా కలుపుకోవాలి, అప్పుడే ఇలా విడివిడిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ నూడిల్స్ ఇందులో వేసుకుందాం. ఇలా నూడిల్స్ వేసుకొని మొత్తం ఇలా కలపాలండి. కొంతమంది నూడిల్స్ వేసుకున్నాక ఈ సాసులు వేసుకుంటారండి, కానీ మేమేంటంటే ఈ సాసులు పైకి వేసుకుంటే కొంచెం పచ్చిగా ఉంటుందని కొత్తదనంగా తయారు చేయాలని మేము పోపులో వేస్తామండి. ఇలా కిందికి మీదికి ఇలా అనుకోవాలి. ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలండి దీన్ని, ఎందుకంటే మనం ఇప్పుడే నూడిల్స్ వేసినాం కదా, కాబట్టి 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇందులో మిరియాల పొడి వేసుకుంటారండి, అది ఇష్టం ఉన్న అయితే వేసుకోవచ్చు. మరి ఘాటుగా తినే వాళ్ళైతే అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని దింపేసుకుందామండి. నూడిల్స్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. దీంట్లో సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. లెమన్ ముక్క, కొంచెం రసం పెట్టుకుందామండి. ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి సన్నగా తరుక్కొని. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వావ్, బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.